ఆత్మ సంగతి చెప్తాను మాట చెప్పగల వాడు వినిగాక. సహోదరి సహోదరుడా, భయపడకము. నీ జీవితంలో అడుగుల కంటే ఊహించడం కంటే అత్యధికంటే మేలు చేయబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తాను మాట చెప్పగల వాడు వినిగాక. భయపడకము, దేవునికి తోడై ఉన్నాడు. నీ కాలంలో సమయంలో మార్చబడుతున్నాయి. ఆత్మ సంగతి చెప్తాను మాట చెప్పగల వాడు వినగాక. సరే, ఈ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. ఆత్మ సంగతి చెప్తారు మాట చెప్పగల వాడు వినగాక. ఎలా అనగా దేవుడు తన కృపవర విషయంలోను పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తపడడు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెప్పగల వాడు వినగాక. ఎలా అనగా దేవుడు తన కృపవర విషయంలోను పిలుపు విషయంలో పశ్చాత్తపడడు. ఈ రోజున ఎవరైతే దేని విషయంలో మీరు ప్రార్థిస్తుల్లో మీ ప్రయాసం వ్యర్థం కాదట. ఆత్మ సంగతి చెప్తారు మాట చెప్పగల వాడు వినగాక. అడుగుల కంటే ఊహించడం కంటే అత్యధికంగా దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకంటే ఈ రోజున ఎలా అనగా దేవుడు తన కృపవరం విషయంలోనూ పిలుపు విషయంలో పశ్చాత్తపడడు. నువ్వు ఎన్నోసార్లు ప్రార్థిస్తున్నావా? ప్రార్థన చేసి అలసిపోయినవా? ఒక రోగి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఒక జాబ్ విషయంలో ప్రార్థిస్తున్నావా? వివాహం కొరకు ప్రార్థిస్తున్నావా? గర్భఫలం విషయంలో ప్రార్థిస్తున్నావా? నీ సొంత ఇల్లు విషయంలో ప్రార్థిస్తున్నావా? స్థలం కొనాలన్నా నువ్వు దేని విషయంలో ప్రార్థిస్తున్నావు? ఈరోజు నీ పరిచర్యనా, నీ బిజినెసా, రియల్ ఎస్టేటా, వ్యాపారమా, నీ కష్టాలు, బాధలు, వేదనలు, ఇబ్బందులు, నీ అప్పులో, నీ అవమానంలో, నీ పేదరికంలో, నీ దరిద్రంలో దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆత్మ సంగతి చెప్తాను మాట చెప్పగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను ఇడువను ఎడబాయనందుకు చెప్తాను. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తున్న మాట చెప్పగల వాడు వినగాక. మీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నాడు. నువ్వేమైనా అయిన కృప వల్లనే ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో నీ తల పైకెత్తబడబోతుంది. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెప్పగల వాడు వినగాక. నీ ప్రకారంలో నెమ్మది కలగ చేయబోతుండు. ఇది మొదలుకొని నేను ఆశీర్వదించబోతున్నా. దావీదుకి ఇచ్చిన పవిత్ర వరములు దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెప్పగల వాడు వినగాక. నీ మనసు, నీ హృదయాన్ని నిబ్బరంగా ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. ఏ అభిషేకం కొరకు ప్రార్థిస్తున్నావో, ఏ వరము కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఈ రోజున దేవుడు నీ జీవితంలో అడుగుల కంటే ఊహించడం కంటే అత్యధికంగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. అందుకంటే ఈ రోజున ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. రోమిలకు రాసిన పత్రిక 29వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. ఎలా అనగా దేవుడు, ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు ఇక్కడ? దేవుడు తన కృపవర విషయంలో పిలుపు విషయంలో పశ్చాత్తపడ. నిన్ను పిలిచిండా? ఈ రోజున దేవుడు చెప్తాడు, నీకు ఏది ఇస్తాను చెప్తాడు. ఇక్కడ ఏమంటాడు? దేవుడు తన కృపవర విషయములలో పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తపడడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కృపవర విషయంలో నిన్ను స్వస్థపరుస్తాడా, ఆస్వాదిస్తాడా, జాబిస్తాడా, ఒక వరమ ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు విన్నగాక. దేవుడు తన కృపవర విషయంలోనూ పిలుపు విషయంలో పశ్చాత్తపడడు. అంటే ఆ సమయం వరకు, ఆ సమయం రాగానే నీకు సమస్తం సమకూడి మేలు జరిగిస్తారట. ఈ రోజున ఎవరైతే దేని విషయంలో ఒక నిరీక్షణ కలిగి ఉన్నారో అది 100% దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. అందుకంటే ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు నువ్వు భయపడిన అవసరం లేదని దేవుడు చెప్తాడు. ఈ రోజున సహోదరి సహోదరుడా, అందుకంటాడు ఎలా అనగా దేవుడు తన కృపవర విషయంలోనూ పిలుపు విషయంలో, కృపవర విషయంలోనూ పిలుపు అంటే నీ వివాహం పిలుపు, పరిచర్య పిలుపు, నీకు సొంత ఇస్తాను పిలుపు, నీకు వివాహం చేస్తాను పిలుపు, జాబు నువ్వు స్వస్థ పొందుకుంటావు, నీ దేహంలో ఏది బాగలేడానికి వీల్లేదు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెప్పగల వాడు వినగాక. అందుకంటే ఈ రోజున దేవుడు తన కృపవరము విషయంలోనూ పిలుపు విషయంలో పశ్చాత్తపడడు. నిత్యంగా దేవుడు మీ జీవితంలో అడుగుల కంటే ఊహించడం కంటే అత్యధికంగా దేవుడు చేయబోతున్నాడట. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. అందుకే ధైర్యంగా మీరు ఉండండి. మీ మనసు మీరు దాన్ని నిబ్రంగుంచుకోండి. ఈ రోజున ఎవరైతే దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ కృపవర విషయము, నీ పిలుపు విషయము, దేవుడు పశ్చాత్తపడడు. నిత్యంగా నీకు వరం ఇస్తాడు.
నీకు అభిషేకమైన వరం ఇస్తాడు, నీకు వరాలు ఇస్తానో చెప్తాడు. నీకు ఇచ్చిన వరము నిత్యంగా దేవుని జీవితంలో నెరవేర్చబోతున్నాడు. నీ పిలుపు విషయంలో ఆత్మ సంగం చెప్తారు మాట చెవిగల వాడు వినని గాక. ప్రభు నా ప్రాప్తం సెలవిచ్చిన వాక్కు. మరి ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ ఏమంటాడు? తన కృపవర విషయంలోనూ పిలుపు విషయంలో. సరే చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. అది ఏమని చెప్పుచున్నది? క్వశ్చన్ మార్కు. వాక్యం నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది, అది మీ ప్రకటించు విశ్వాస వాక్యమే. నీ అద్భుతం ఎక్కడున్నది? నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతావో ఆత్మ సగో చెప్తున్నమాట చెవిగల వారు విని కాక. ఎవరైతే ఈ రోజున ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటుల్లో ఎవ్వరు భయపడద్దు సహోదరి సహోదరుడా. ఎందుకంటే దేవుడు తన కృపవార విషయంలోనూ పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తాపడడు. నిన్ను పిలిచిండా నమ్మదగిన దేవుడట. ఆత్మ సగో చెప్తున్నమాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకంటే ఈ రోజున దేవుడు తన కృపవార విషయంలోనూ పిలుపు విషయంలో పశ్చాత్తాపడడు. నిన్ను పిలిచిండా నేను గొప్పగా వాడుకుంటాడు. నీకేదైనా ఇస్తాను చెప్పిండా, నీ జీవితంలో సమస్తం కోల్పోయి నీ ఇస్తానడా, స్వస్థపరుస్తానడా, విడిపిస్తానడా, నీ బాగు చేస్తానడా. ఆత్మ సగో చెప్తారన్నమాట చెవిగల వాడు విని కాక. అందుకే కృపవార విషయంలోనూ నీ వరము, ఇల్లు కట్టుకునే వరము, నీ కుటుంబం నడిపించుకునే వరము, బిజినెస్, నీ చదువు, నీ జాబు, నీ ఆరోగ్యం, పరిచర్య, రియల్ ఎస్టేట్, ఎంప్లాయ్, ఏదైనా కావచ్చు. ఆత్మ సంగం చెప్తారన్నమాట చెవిగల వాడు విని కాక. అందుకంటే ఈ రోజున దేవుడు తన కృపవార విషయంలోనూ పిలుపు విషయంలో పశ్చాత్తాపడడు. ఈ వ్యక్తి మారడు, తాగు నుండి విడుదల పొందలేడు. నిత్యముగా దేవుడు చెప్తాడు విడుదల ఉన్నది. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకంటే అది ఏమని చెప్పుచున్నది? క్వశ్చన్ మార్కు. వాక్యం నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. అంటే ఈ రోజున నీ అద్భుతం ఎక్కడో లేదు అని దేవుడు చెప్తాడు. అంటే వాక్యం అట. ఆది అంది వాక్యం ఉండే, వాక్యం దేవుడై ఉండే. అద్భుతమే వాక్యము, వాక్యమే అద్భుతం. దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు? కృపవర విషయంలో పిలుపు విషయంలో పశ్చాత్తాపడడానికి దేవుడు ఏం చెప్తాడు? వాక్యము నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. అంటే నువ్వు విశ్వసించి మాట్లాడితే, నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే నిత్యంగా నువ్వు విడుదల చూడబోతున్నావు. సహోదరి సహోదరుడా, భయపడకము, దేవుడు నీకు తోడై ఉన్నందుకు చెప్తాను ఈ రోజున. అందుకంటే ఈ రోజున అది మేము ప్రకటించు విశ్వాసమే, విశ్వాస వాక్యమే అని ఇక్కడ ఏమంటాడు? విశ్వాసం కలిగి ఉండండి. ఆత్మ సగో చెప్తారన్నమాట చెవిగల వాడు వినని గాక. మరి 9వ వచనం ఆ విశ్వాస వాక్యం అంటాను కదా. అదేమనగా విశ్వాస వాక్యము అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. అంటే నీకు అపనమ్మకం ఉండొద్దు అని చెప్తాను. ఇక్కడ ఏం చెప్తాడు? పైన ఏమన్నాడు? వాక్యము నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది, అది మీ ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. నిత్యంగా ఆయన దెబ్బల ధర స్వస్థత, ఆయన రక్తం నన్ను పరిశుద్ధ స్థలంలో చేరుస్తుంది. నీ నీతిమంతుడను, నీ పరిశుద్ధుడను యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువాన్ని దేదో ఒప్పుకోవాలంటే నిత్యంగా దేవుని స్వస్థపరుస్తాడు, నిత్యముగా నేను ఆశీర్వదిస్తాడు, నిత్యముగా నీ పోగొట్టుకున్న దేవుని నాకు తిరిగి ఇస్తాడు. యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని, అంటే ఇక్కడ యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని, ఇక్కడ ఏమంటాడు దేవుడు? యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతానండి. ఇది దేవుడు, ఇది నా జీవితంలో తిరిగి చేస్తాడు, నన్ను కొత్తగా నిర్మిస్తాడు, దేవుని శుద్ధీకరణ చేస్తాడు. అందుకే సుమయ్య అనే ఒక వ్యక్తి అట ఇజ్రాయేల్ ఆదరణ కొరకు ప్రార్థన చేసిందట, మందిరంలో కనిపెట్టుకుంటా. అది పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడ్డదట.
ఆత్మ సంగో చెప్తారన్నమాట చెప్పగలవా. ఈ శ్వాసంతో చేస్తే నిత్యముగా నువ్వు ఆ రక్షణ నువ్వు కల్లారా చూసేంత వరకు నువ్వు మరణం పొందమని చెప్పింది. ఈ రోజున ఎవరైతే యేసు ప్రభు అని ఎప్పుడైతే దేవుడు నేను చేసిన ప్రార్థన దేవుడు జవాబిస్తాడు, అది ఈ రోజు కాక రేపటి ఎప్పుడైనా నేను పొందుకుంటాను, దేవుని జీవితంలో చేస్తాడు అని ఎవరైతే హృదయమందు విశ్వాసంతో మీరెవరైతే నమ్ముతుల్లో ఈ రోజున నిత్యముగా సమస్తము సమకూడి మేలు జరగబోతున్నాయట. యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని, దేంతో ఒప్పుకోవాలి? నోటితో ఒప్పుకోవాలి. పేదల దగ్గరనే హృదయం దూరమైంది అలా కాదు. ఆత్మ సగో చెప్తారా అడచవిగల వాడు విన్నగాక నీ మనసు పూర్తిగా ఒప్పుకోవాలని అర్థం చెప్తాను. ఈ రోజున యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల నుండి ఆయన లేపినని, యేసు ప్రభువాన్ని దేవుడిని ఒప్పుకొని ఈయన చనిపోయి తిరిగి లేచిండు, ఈయన మరణం గెలిచిన దేవుడు, నా కొరకు రక్తం చిందించిండు, నీ నీతిమంతులను పరిశుద్ధులను నన్ను విలబెట్టి కొన్నాడు. ఆయన అంటే ఏంది? నన్ను విలువైన దాన్ని పెట్టి కొన్నాడు. అంటే విలువైన రక్తం నీ కొరకు చెందించాడు. ఆపలు శోసపరచలేడా? జాబేయలేడా? నీ కన్నీళ్ళు తుడవలేడా? మృతులలో నుండి ఆయన లేపానని హృదయమందు విశ్వాసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. అంటే నీ హృదయమందు విశ్వాసించాలి. నీ హృదయంలో అపనమ్మకం ఉండొద్దు, భయం ఉండొద్దు. ఈరోజు ఎవరైతే ఏ ప్రశ్న పట్టుకుని మీరు ప్రార్థన చేస్తుందో దేవుడు ఏమంటాడు? తన కృపవర విషయంలో, పిలుపు విషయంలో పడద్దు. అంటే దాని అర్థం ఏంటిది? నీ హృదయమందు విశ్వాసించి నువ్వు నమ్ము, అప్పుడు నువ్వు మార్పు చూస్తావు. ఈ రోజున పిలుపు విషయంలో దేవుడు పడడు. నిన్ను పిలిచిండా ఎలా నేను వాడుకుంటాడు. నీకు ఏదైనా ఇస్తాను చెప్పిండా 100% నీకు జరుగుతుంది. సరే 10వ వచనం, ఎలాగనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అంటే ఇక్కడ ఏమంటాను? ఎలాగనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అంటే ఫస్ట్ ఇక్కడ ఏం కావాలన్నట? నీతి కలుగునట్లు మనుషుడు హృదయం విశ్వసించును, దేవుడు చేస్తాడు అని ఫస్ట్ నీ హృదయంలో విశ్వాసంతో ఉండాలట. మళ్ళీ రక్షణ కలుగునట్లు దేవుని స్వస్థపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఫస్ట్ నీతి కలిగినట్లు అంటే దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన ఆలకించిండు, దేవుడు నన్ను నిత్యంగా ఆశీర్వదిస్తాడు, నాకు ద్వారాలు తెరుస్తాడు, లేక నన్ను విడిపిస్తాడు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వాసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. అంటే నువ్వు ఏదైనా సరే పొందుకోవాలంటే ఏం ఒప్పుకోవాలి? నోటితో ఒప్పుకోవాలి. ఆత్మ సంగో చెప్తారా మడచవిగా వాడు వినగాక. సరే మరి ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఆత్మ సంగో చెప్తున్నమాట చెవిగల వాడు వినగాక. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. యోహాను సువార్త 9:1. ఆయన మార్గంలో పోచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? క్వశ్చన్. వీడు కన్నవారా? మరి ఇక్కడ అని ఆయనను అడగగా, యేసు వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఈరోజు అనుకోవచ్చు, కృంగిపోవచ్చు, ఓటముల అనుభవం ఉండవచ్చు. నీకు ఓటంలో ఉన్నవా? కష్టాలు ఉన్నవా? బాధలు ఉన్నవా? ఇబ్బందులు ఉన్నవా? అప్పులు ఉన్నవా? వెలవేయబడుతున్నావా? తుణికిరింపబడుతున్నావా? అవమానపరచబడుతున్నావా? నిందించబడుతున్నావా? అందుకని అయినను అందరూ అపరింపబడి తిరిగి రప్పించమని చెప్పుడు ఒకరు కూడా లేడు. ఆత్మ సగ చెప్తున్నమాట చెవిగలవా. అంటే అయినను సరే ప్రాబ్లం వచ్చింది, అన్ని సమస్తం కోల్పోయినావు, ఆయనను తిరిగి రప్పించమని చెప్పి ఒక్క కూడా లేడట. దేవుడు ఇప్పుడు ఏం చూస్తాడు? ఎవరైనా సరే ఆ కుటుంబ విషయంలో ప్రార్థన చేస్తారా? ఎవరైనా సరే ఆ సహోదరి కొరకు ఎవరైనా ఒక మాట పలుకుతారా? ఎలా పలకాలట? హృదయమందు విశ్వాసించి నోటితో రక్షణ కలుగునట్లు. అంటే నేను విశ్వాసంతో పలుకుతే దేవుడు కార్యం చేస్తాడు. సందేహంతో పలుకోద్దు, అపనంతో పలుకోద్దు. ఇది 100% దేవుడు ఇచ్చి తిరుగుతాడు నమ్మాలట. ఆత్మ సంగో చెప్తారన్నమాట చెవికల వాడు వినగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. అంటే ఇక్కడ ఏమంటుండంటే, ఆయన మార్గమున పోచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడాను.
పుట్టుకతోని గుడ్డివాడు ఉండట. శిష్యులు బోధకుడా, శిష్యులు చిల్లు. ఇప్పుడు శిష్యులకు ఏంటంటే, ఇప్పుడు శిష్యులు కళ్ళ ముంగట పుట్టిన వ్యక్తి అనుకోండి. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే నీ కళ్ళ ముంగట అతడు పుట్టి పెద్ద పెరిగి ఒక స్థాయికి వచ్చే వరకు మీరు ఏమనుకుంటారు? అరే ఇతన్ని అంటే పుట్టిన కథలు నేను చూస్తున్నాను, ఈ కుటుంబం ఇక మారది, ఈ వ్యక్తి విడుదల పొందలేడు, ఈ వ్యక్తి బాగుపడడు, ఆశ్రయింపబడలేడని మనుషులు కంటి చుట్టూ చూస్తారు. ఆత్మ సంగతి చెప్తారు, మన చెవిగల వాడు వినగాక. అందుకే ఇక్కడ అంటున్నా, ఆయన మార్గంలో పోవచ్చుండగా అంటే గుడ్డి అయిన ఒక మనుషు కన్నా అంటే పుట్టుకతో గుడ్డివాడుగా పుట్టిన అనుకోండి. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసిను? అని పుట్టుకతో గుడ్డివాడు పుట్టిండు, ఎవరు పాపం చేస్తారు? పుట్టుటకు అంటే ఇక్కడ ఏమంటాడండి, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసిన క్వశ్చన్ మార్కు. వీని కన్నవారా అని ఆయన అడిగగా యేసు అంటాడు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే గుడ్డివాడుగా పుట్టెను. ఈరోజు నీ ఆత్మజీవితంలో సహోదరుడా, ఈరోజు ఎలాంటి నువ్వు అనుభవం నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తాను, ఈ రోజున దేవుడు తన కృపవర విషయంలో పిలిపి విషయంలో పశ్చాత్తపడడు. ఇక్కడ మీ ప్రకటించే వాక్యము నీ యొద్ద ఉన్నది, నీ హృదయంలో ఉన్నది, నీ నోటిలో ఉన్నది. ఆత్మ సంగతి చెప్తారమ్మా, నీ యొద్ద ఉన్నది, నీ నోటిలో ఉంది, నీ హృదయం ఉన్నది. అది నువ్వు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే దేవుడు అద్భుతం చేయబోతున్నాడట. ఆత్మ సంగతి చెప్తారన్నమాట, చెవిగల వాడు విన్నగాక. అంటే ఇక్కడ ఏమన్నా దేవుడు మృతుల నుండి లేపిండని నోటితో ఒప్పుకునే ఎడల రక్షింపబడుతుంది. అంటే మృతులమైనట్టే, అంటే మృతుల నుండి తండ్రి కుమారుని లేపిండు అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఏమన్నాడు, మృతుల నుండి ఆయన లేపెనని నీ విశ్వాసమందు ఒప్పుకునేడలు నువ్వు రక్షింపబడతావు. అంటే ఎక్కడ నువ్వు అప్పులో ఉన్నావా, కష్టాలు ఉన్నావా, బాధలు ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, ఏ సమస్యలున్నా సరే దేవుడు నన్ను ఇళ్ళకెళ్ళి విడిపిస్తాడు అని నువ్వు హృదయం అందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు దాని విషయంలో మార్పు చూస్తావట. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, ఇలా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు అని నువ్వు నమ్మినట్లయితే దేవుడు నువ్వు నీ జీవితంలో మార్పు జరిగించబోతున్నాడట. ఆత్మ సంగతి చెప్తారన్నమాట, చెవిగలవాడు విననిగాక. అందుకంటే ఈ రోజున దేవుడు కృపవర విషయంలోనూ పిలుపు విషయంలో పశ్చాత్తపడడు. వరాలంటే ఏంది? కృపవరం అంటే ఏంది? జాబా, పరిచర్యన, నీ కుటుంబం పోషణ, నీ బిజినెసా, నీ చేతి పనులు, దేవుడు నువ్వు చేసేదాన్ని. అంటే ఇక్కడ ఏమన్నా పిలుపు విషయంలో అంటే ఈరోజు నువ్వు భయపడిన అవసరం లేదు. కృపవర విషయంలో, పిలుపు విషయంలో మరి నిత్యంగా నిన్ను వాడుకుంటాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు సొంత ఇల్లు కట్టుకుంటావు, జాగ కొనుక్కుంటావు, ఆ బంధుకలికి బయటకు వచ్చేస్తావు. ఆత్మ సంగతి చెప్తారన్నమాట, చెవిగల వాడు విననిగాక. ప్రభున ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఏం చెప్తున్నాడంటే, మీ ప్రకటించే వాక్యము ఎట్లుందట, నీ యొద్ద ఉన్నది, నీ ఆత్మ సంగతి చెప్తారన్నమాట, చెవిగల వాడు విననిగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు. ఈ రోజున నువ్వు భయపడిన అవసరం లేదంటాను. ఇక్కడ నీ యొద్ద ఉంది, నీ నోట ఉందని దేవుడు సెలవిస్తాడు. ఆత్మ సంగతి చెప్తారన్నమాట, చెవిగల వాడు విననిగాక. నిత్యంగా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాను దేవుడు చెప్తాను. ఇక్కడ ఆత్మ సంగతి చెప్తారన్నమాట, చెవిగల వాడు విననిగాక. ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడికి ఏం చెప్తున్నాడంటే, ఆయన కృపవర విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తపడడు. అంటే ఇక్కడ ఏమంటా అదేం చెప్పుచున్నది? వాక్యం నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. అది నీ ప్రకటించే విశ్వాస వాక్యం. అంటే నీ ఆత్మ ఎక్కడ ఉన్నది? నీ యొద్ద ఉన్నది, నీ నోటిలో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. అది నువ్వు విశ్వాసమందు మాట్లాడితే దేవుడు కార్యం జరిగిస్తాడట. ఈ రోజున ఎవరైతే అక్కడ శిష్యులు డౌట్ చదువుతున్నారు, ప్రభా ఇతడు మా కళ్ళ ముంగడ పుట్టి పెరిగిన వ్యక్తి, కానీ మీ పుట్టిన కంటే వ్యక్తిని చూస్తున్నాం, ఇలానే ఉన్నాడు, కానీ మార్పు లేదయ్యా, మరి కన్ను కనబడతలేవు ఏంది అన్నప్పుడు, మరి వీడు గుడ్డివారిగా పుట్టుడు, వీడి పాపం చేసిన అంటే పుట్టుకతోనే గుడ్డివారిగా పుట్టిండు, ఎలా పాపం చేస్తాడు అని అడిగినప్పుడు అక్కడ దేవుడు ఏం చెప్తుందంటే, వీడి పాపం చేయలేదు, వీడిని కన్నవారు పాపం చేయలేదు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే. ఈ రోజున ఎవరైతే విశ్వాసంతో వేచున్నావా, ఆయన సన్నిధి ఆయన కొరకు కనిపెడుతున్నావా, దేని వైపు చూస్తున్నావా,
ఈరోజు నువ్వు మరణ పడక మీద నువ్వు ఏ కష్టమైన, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా సరే దేవుడు చెప్తాడు ఈ రోజున, సహోదరి సహోదరుడా, దేవుడు కృపవార విషయంలోను పిలిపి విషయంలో పశ్చాత్తపడడు. నిత్యంగా నేను స్వస్థపరుస్తాడు, నిత్యంగా జాబిస్తాడు, నిత్యంగా ఈ వారం జరుగుతుంది, నిత్యంగా నేను నీ తల పైకెత్తుతాడు, నిత్యంగా నీ కన్నులు తులబడతాయి, నిత్యంగా నీకు సర్జరీ క్యాన్సర్ అయితే, నిత్యంగా నీ కన్నులను ముట్టబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు విననుగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీ కాలములు సమములు మార్చబడుతున్నాయి. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు విననుగాక. అందుకే అంటాడు ఈ రోజున కృపవార విషయంలో పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తపడడు. నువ్వు మర్చిపోయినా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆత్మ సంగతి చెప్తారు ఈ రోజున 100% నువ్వు ఆశ్చర్యపడతావు. అన్ని రంగంలో ప్రియుడా, నీ ఆత్మ వద్దులుచున్న ప్రకారము అన్ని విషయంలో దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు అక్కడ. అందుకే మేము అదేమని చెప్పుచున్నదట, ఆ వాక్యం ఎక్కడున్నది? నీ యొద్ద ఉన్నది. అంటే నీ అద్భుతం ఏడున్నది? నీ యొద్ద ఉన్నది, నీ నోటిలో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. అది ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు. అదేమని చెప్పుచున్నది? విశ్వాసంతో నువ్వు నోటితో ఒప్పుకునే ఎడలా మృతుల నుండి నేను లేపానని నువ్వు నమ్మిన ఎడల నువ్వు రక్షింపబడతావు. అంటే ఇక్కడ ఏమంటారు? మృతుల నుండి లేపానని ఎప్పుడైతే నోటితో ఒప్పుకొని విశ్వసించి నోటితో ఒప్పుకుంటావో, అది తండ్రి మృతుల నుండి యేసయ్యను లేపిండని నోటితో ఒప్పుకొని అంటే నోటితో విశ్వసించి నోటితో ఒప్పుకుంటూ వాడు రక్షింపబడతాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడిని కాక. ఆయన రక్తం ద్వారా నేను నీతిమంతులను, నేను పరిశుద్ధుడను, ఆయన రక్తం ద్వారా నేను పరలోక రాజ్యం చేస్తాను, ఆయన రక్తము నీ మీద ఆరోపణ చేస్తుంది, నువ్వు నీతిమంతుడివే, నిత్యంగా నీకు అద్భుతం జరుగుతుంది. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడిని కాక. నీ కష్టాల్లో, బాధల్లో, వేదల్లో, ఇబ్బందులు నువ్వు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే అద్భుతం చూడబోతున్నావట. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడుని కాక. మరి వీడికి గుడ్డివాడికి పుట్టడానికి వీడు పాపం చేయలేదు, ఎవరు పాపం చేయలేదు. కానీ దేవుని క్రియలు ఈ రోజు నీ కష్టాల్లో, బాధలు, ఇబ్బందులలో ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, కానీ ఎవరైతే ఇంక విశ్వాసం కలిగి వేచి ఉంటుందో, దేవుడి వారికి ఏం చెప్తుందంటే, దేవుని క్రియలు ప్రత్యక్షమవుతున్నాయి, దేవుని అద్భుతాలను చూడబోతున్నావు, దేవుని కార్యాలని కుటుంబం చూడబోతుంది, దేవుని అద్భుతాలను సంఘం చూడబోతున్నది. ఈ రోజు ఎవరైతే దేని కొరకు మీరు కనిపెట్టి ప్రార్థిస్తులో ఆ అద్భుతం మీరు చూడబోతుల్లో. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. సరే, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నజరేయుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ కృప చూపించినందుకు వందనాలు. మనుషుల రీతిగా ఈరోజు మాతో మాట్లాడి బలపరుస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. ఇగో కృపవార విషయంలో పిలుపు విషయంలో నువ్వు పడనుంటున్న దేవా నీకు వందనాలు. ఇక మీకు జరగదు, మేము చూడము. ఇలాగే దేవుని వాడుకోవడం ఈ అభిషేకం ఇస్తాడా, అయ్యాడా? దేవుడు నాకు ద్వారాలు తెరస్తాడు. బిజినెస్ అన్ని రంగంలో ప్రభు నీ బిడ్డలు దేని కొరకు మీరు బిడ్డలు ప్రార్థన చేస్తున్న తండ్రి, దాని విషయంలో నీ ప్రార్థిస్తున్న తండ్రి, వాళ్ళ బిడ్డలు ముట్టి స్వస్థపరచు దేవా నీకు వందనాలు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. అందుకే కృపవార విషయంలో, పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తపడడు. అంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ప్రభా ఈ రోజున గుడివాడు పుట్టుటకు వీడు పాపం చేయలేదు, కన్నవరం పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షం. ఈ రోజున ఎవరైతే అలసిపోయి సొమ్మసల్లిపోయి ఎక్కడ పరిగెత్తి అలసిపోయి ఉన్నారో, ఈ రోజున నువ్వు చెప్తున్నావయ్యా, దేవుని అద్భుతాలు మీరు చూడబోతులు అంటున్న దేవా నీకు వందనాలు. దేవుని క్రియలు ప్రత్యక్షమవుతూ అంటున్న దేవా. ఎవరైతే ఏ అనారోగ్య సమస్యలు ఉండి, ఎవరైతే దేని కొరకు స్వస్థ కొరకు ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారో ప్రభా, వాళ్ళందరూ ముట్టి బాగు చేయమని అడుగుతున్న దేవా నీకు వందనాలు. స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్నా, గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా, కనిపికలుగమ్మని, కంబశోధనకమ్మని, కంబదాలకమ్మని, నరునికి మహంతుడి చేమ, బాణమత, రుద్రామాశక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రవశిస్తున్నా. నా యేసయ్య నీ హస్తం తీసుకో తాకమని అడుగుతున్నా. మొదట బలవంతుని బంధిస్తున్న దేవా నీకు వందనాలు. అన్ని రంగాలకి విడుదల చెల్లి స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్న నా యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఇప్పుడే ఇంచడి మెరకలు జరుగునట్లు నీ ప్రార్థిస్తున్న తండ్రి. ఫైర్లు ఇచ్చేస్తున్న, గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా నీకు వందనాలు. కనిపికలకమ్మని, కమశోనకమ్మది, కమ్మదాలకమ్మని, నరునికి మాంతరి చేమ, వానమత, రుద్రామాశక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రవశిస్తున్న తండ్రి. ప్రభా ఎంతమంది అయితే ప్రభానైనా
హాస్పిటల్ ఉన్నారో తండ్రి వాళ్ళందరూ ముట్టి స్వస్థపరచయ్యా, బాగు చేయమని అడుగుతున్న దేవా మీకు వందనాలు తండ్రి. నైనా ఇక అదే రీతిగా ప్రభా నైనా వారి దేహంలో ఎవరికైతే రక్తం తక్కువ ఉందో ఆ రక్తం పెంచండి అయ్యా. ఇమిగ్లోబిన్ కూడా పెంచమని అడుగుతున్న తండ్రి. ఆ బెడ్లో తండ్రి, రక్తంలో తండ్రి నైనా బెడ్ షుగర్ లేకుండా, రక్తంలో ఇన్ఫెక్షన్ లేకుండా, రక్తంలో కొలెస్ట్రాల్ లేకుండా ముట్టి స్వస్థపరచదేవా నీకు వందనాలు తండ్రి. సమస్త విధములైన నీ అభిషేకం తరింపమని అడుగుతున్నా అయ్యా. సహోదరిని జ్ఞాపకం చేసుకో ప్రభా నీకు వందనాలు. ఇక మా వదిన విషయంలో ప్రార్థిస్తున్నా తండ్రి. అదే రీతిగా నిత్యంగా నీ దెబ్బల ద్వారా స్వస్థత, ఆ మరణ పడక మించిన బిడ్డను విడిపించమని అడుగుతున్న తండ్రి. ఇక ఆ బిడ్డ దేహంలో ఆ రక్తము, ఆ ఎదుగుదల దైత్యమని అడుగుతున్న తండ్రి. రక్త కణాలు, తెరక్త కణాలు సమృద్ధిగా పెరిగినట్లు నీ ప్రార్థిస్తున్న దేవా నీకు వందనాలు. ఆ రక్తం ఇంట్లో కావడానికి ఏదైతే కాకుండా ఏదైతే అడ్డుపడుతుందో తండ్రి, ఆ దుష్టిని బులకం బంధిస్తున్నానో బంధించినందుకు వందనాలు. నిత్యముగా నీ దెబ్బల ద్వారా స్వస్థత, భారవత ఆత్మత్వంగాక నీ ప్రార్థిస్తున్న తండ్రి నైనా. ఇక నోటితో ఒప్పుకొని విశ్వసించి ఒప్పుకుని రక్షింపబడుతున్నాను కాబట్టి మీ నమ్ముతున్నామయ్యా. ఆ బిడ్డ ముట్టి స్వస్థపరచ దేవా నీకు వందనాలు. నిత్యముగా నీ దెబ్బల ద్వారా దేవా నీకు వందనాలతో నీ దెబ్బల ద్వారా ఆ బిడ్డకు స్వస్థత కలుగునట్లు ప్రార్థిస్తున్నా. నిత్యముగా నీ దెబ్బల ద్వారా స్వస్థత అయ్యా. ఈ రోజున నా దేహంలో ఏది బాలందరికీ వీలేదన్న కాబట్టి అప్పుడు ముట్టి స్వస్థపరచండి. మరి దేవుని క్రియలు ప్రత్యక్షం అవుటకే వాడు గుడ్డిగోడకు పుట్టి అంటున్నావు కాబట్టి ఈ రోజున ఎవరైతే జాబ్ కొరకు, వివాహం కొరకు, స్వస్థ కొరకు, దేని కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావు ప్రభా, ఈరోజు వాళ్ళ జీవితంలో నువ్వు అద్భుతాలు చేస్తున్నాను నువ్వు చెప్తున్నా దేవా. ఇక నేను పశ్చాత్త పడను, నిత్యంగా నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నా అంటున్నా దేవా నీకు వందనాలు. దేవుడు తన కృపావార విషయంలో, పిలుపు విషయంలో నువ్వు పశ్చాత్తపడను అంటున్న దేవా. వాళ్ళందరికీ ప్రశ్నకు జవాబు దయచేయమని అడుగుతున్నా. మొదలు బలవంతుని బంధిస్తున్న దేవా నీకు వందనాలు. ఇక అప్పటికెళ్ళి విడిపించండి. ఎక్కడ ఓడిపోయిల్లు వాళ్ళ తల పైకెత్తమని అడుగుతున్న తండ్రి. ఇక అల్సర్, బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సర్, హెచ్ఐవి ప్రతి రీపర్ నార్మల్ తీసుకురండి. టీబీ, సొరేసిస్ వ్యాధి నుండి విడుదల దయచేయండి. స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్నా. ఎవరికైతే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు తగ్గిపోతున్నాయి పెంచండి ప్రభా. ఎవరి దేవుని అయితే రక్తం ఉన్నదో దానివల్ల వచ్చే సడేవెక్స్ తీసేయమని అడుగుతున్నా. పరిపూర్ణ స్వస్థత ఇచ్చిన యేసయ్య నీకు వందనాలు. కనిపికలు కమ్మని, కమ్మశోధన కమ్మది, కమ్మదాల కమ్మని, నరునికి మహంత్రి చేమ బాణమత రుద్రామా శక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రార్థిస్తున్నా. నా యేసయ్య నీ హస్తం తీసుకో తాకమని అడుగుతున్నా. నీ గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా నీకు వందనాలు. కనిపికలు కమ్మని, కమ్మశోధన కమ్మది, కమ్మదాల కమ్మని, నరునికి మహంత్రి చేమ బాణమత రుద్రామా శక్తి ప్రతి క్రియలు కాలుపమని ప్రార్థిస్తున్నా. తల నుండి అరికల వరకు ప్రతి అవైన ముట్టి స్వస్థపరచండి. నీ జీవం రిలీజ్ చేస్తున్నా. పరిపూర్ణ స్వస్థత ఇచ్చే నార్మల్ డిచ్చే వచ్చినట్లు ప్రార్థిస్తున్న దేవా నీకు వందనాలు. అవి రిలీజ్ ప్రభా నైనా. ఇగో తండ్రి సీబా ఏషయ గ్రంథం 22:22 సీబా ఏషయ గ్రంథం 22:22 ప్రవచనం వాక్కు ఆత్మ సంగతి చెప్తున్నా. మన చెవిగా వాడుకుని కాక స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నా. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా. కృపవార విషయంలో, పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తపడడు అంటే దేవుడు చెప్తాడు. ఈ రోజున దేవుడు ఏదైతే నీకు ఇస్తా అంటుండో 100% నీ జీవితంలో పొందుకుంటావు. సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురామని అడుగుతున్న దేవా నీకు వందనాలు. ఇవి కనని గర్భం కన్నట్లు ప్రార్థిస్తున్నా. బిడ్డలు దీవించి ఆశీర్వదించండి అయ్యా. తొలికరి వర్షం దయచేయమని అడుగుతున్న దేవా నీకు వందనాలు. నరసింహ నీ జీవితంలో కడివరి వర్షం కుమ్మరించబోతున్నాడట. నువ్వు బంధకలికి బయటికి రాబోతున్నావు. జకర్యా గ్రంథం 9:12 ప్రవచనాత్మకమైన నీకు విడుదల అందరూ చెప్తాడు. ఈ రోజున దేవుడు చెప్తుండే ఉదయకాల సమయంలో నువ్వు ఏదైతే దేని కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తావో ఆ అద్దం ఎక్కడుందట? నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. అది నువ్వు నోటితో ఒప్పుకొని మృతుల నుండి ఆయన లేపానని ఎప్పుడైతే నువ్వు నోటితో ఒప్పుకొని విశ్వసించిన ఎడల, మాట్లాడిన ఎడల అది నువ్వు పొందుకుంటావట. అంటే దేవుడు నిత్యంగా నన్ను విడిపిస్తాడు. ఆత్మ సంగతి చెప్తాను మాట చెప్పగల వాడు వినగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. ఆయన మృతుల నుండి లేపినని నువ్వు తెలుసుకుని విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. అంటే నిత్యంగా నన్ను స్వస్థపరుస్తాడు, ఆశ్రదిస్తాడని నువ్వు నోటితో ఒప్పుకుంటే నిత్యంగా దేవుడిని నువ్వు ద్వారాలు తెరబోతున్నాడట. అందుకే దేవుడు చెప్తాడు కృపవార విషయంలో, పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తపడడు. అందుకే శిష్యులు ఏకాంతంగా వచ్చి అడుగుతున్నారు అక్కడ. వీడు గుడివాడికి పుట్టడానికి వీడి పాపం చేసిన, వీడి కన్నవారు పాపం చేసినని. ఎవ్వరు పాపం చేయలేదు. దేవుని క్రియలు ప్రత్యక్షం ఒకటికే. ఈ రోజున సహోదరుడా, నువ్వు దేని విషయంలో నువ్వు భయపడుతున్నావు, మీ అందరి జీవితంలో దేవుని అద్భుతాలు జరగబోతున్నాయి.
ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినిగాక. అందుకే యేసయ్య అంటాడు, వీడు పాపం చేయలేదు, వీడి కన్నవారు పాపం చేయలేదు. దేవుని క్రియలు ఈ రోజున మీ అందరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించారు. ప్రతి ఒక్క స్త్రీని బంధించిన భారవత ఆత్మ నుండి విడుదల దాల్చమని, సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించమని నాజరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ధైర్యం నుండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన. ఆత్మ రెడీగా ఉండండి. దేవునికి అద్భుతాల కొరకే ఎదురు చూడండి. ఎందుకంటే కృపవర విషయంలో, పిలుపు విషయంలో పచ్చదపడడు. నిత్యంగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు.